మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి భర్త దేవేందర్ రెడ్డిపై వేటు పడినది. నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై ఆయనను డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడానికి డీసీసీబీ సమావేశంలో తీర్మానించారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ఉన్న దేవేందర్ రెడ్డి 2,26,00,000 నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై శాఖాపరమైన విచారణ చేసిన అనంతరం దేవేందర్ రెడ్డిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. దేవేందర్ రెడ్డిపై 2 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. నిధులు గోల్మాల్ ఆరోపణల నేపథ్యంలో వైస్ చైర్పర్సన్ గా ఉన్న కరికి విజయలక్ష్మిని చైర్పర్సన్ గా నియమిస్తూ జిల్లా సహకార శాఖ అధికారి 2022లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేవేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. దుర్వినియోగమైన సొమ్మును తిరిగి చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేసినప్పటికీ దేవేందర్ రెడ్డి ఖాతరు చేయలేదు. దీంతో శుక్రవారం జరిగిన డీసీసీబీ సమావేశంలో దేవేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. క్యాస్నో కింగ్ చీకోటి ప్రవీణ్ తన మిత్రుడైనందున ఆయనతో పాటు క్యాస్నో ఆడేందుకు విదేశాలకు వెళ్లినట్లు గతంలో దేవేందర్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ నిధులను క్యాస్నో గేమ్లకు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను దేవేందర్ రెడ్డి ఖండించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి. అయితే డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి దేవేందర్ రెడ్డిని తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని తొలగించడం జరిగింది. అయితే నిధులు గోల్మాల్ చేశారంటూ కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత అసలు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ రైతు సొసైటీ దాదాపు 35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ సొసైటీకి గతంలో 28 లక్షల ఫండ్ ఉండే, దాన్ని 40 లక్షలకు ఈ యొక్క ఎవరైతే పద్మా దేవేందర్ రెడ్డి భర్త ఉండో, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి ఆ సొసైటీని డెవలప్మెంట్ చేశారని చెప్పి 40 లక్షల వరకు దాన్ని నిధులు సేకరించని చెప్పారు. పెట్రోల్ పంపు మెయింటెనెన్స్, అదేవిధంగా గోదాము, ఇతర ల్యాండ్ కొనుగోలు, షాపింగ్ సెంటర్స్ నిర్మాణంలో కూడా దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు నిధులు స్కామ్ దుర్వినియోగమైనవి. వాటిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి బయటకు తీయాలి, వాటిని రికవర్ చేయాలని చెప్పి ఆ రైతులంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాలుగా పోరాటం చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం కానీ అదేవిధంగా డీసీసీకి సంబంధించిన సభ్యులు కానీ ముందుకు రాలేకపోయారు. గతంలో వాళ్ళంతా కూడా సభ్యులు తీర్మానం చేసి ఈ యొక్క దేవేందర్ రెడ్డిని సొసైటీ చైర్మన్గా తొలగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసి వాళ్ళంతా తీర్మానం చేస్తే దాన్ని హైకోర్టుకి వెళ్ళి శోధించుకొని కూడా చైర్మన్గా ఈ యొక్క దేవేందర్ రెడ్డి పదవి కొనసాగిస్తున్నాడు స్టే ఆధ్వర్యంలో. కానీ ఇప్పుడు మాత్రం రైతులంతా ఏం చేస్తున్నారంటే దాదాపు నువ్వు 28 నుంచి 40 లక్షలు నిధులు పెంచాము, నిధులు సమకూర్చామని చెప్తున్నావు. ల్యాండ్ కొనుగోలుకి ఎక్కడ కొనుగోలు చేశావు, ఎంత కొనుగోలు చేశావు, దానికి ఎంత వెచ్చించావు, అదేవిధంగా పెట్రోల్ పంపులో వచ్చిన లాభం, నికర లాభం ఎంత, ఖర్చు ఎంత అయింది, ఆ వివరాలు చెప్పాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసినప్పుడు కూడా ఎన్ని కోట్ల నిధులు ఖర్చు అయినాయి, ఎంత వ్యాయం అయింది, ఎంత వస్తుంది, రాబడి ఎంత ఉంది, కిరాయి ఎంత వస్తుంది, వివరాలు కూడా పొందపరచాలని చెప్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవ్రీ 6 months ఒకసారి కానీ రైతులు ఆ సమావేశమై అక్కడ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా కూడా ముందుకు రాలేకపోయారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు వ్యక్తం చేస్తూ దేవేందర్ రెడ్డిపై కూడా వారు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లారు. నిజంగా సొసైటీ తీర్మానం ప్రకారంగా అక్కడ సొసైటీ నడవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా కూడా ముందుకెళ్తే కూడా దేవేందర్ రెడ్డి సస్యం మీరానడు అని చెప్పి ఆ రైతులతో అసహనం వ్యక్తం విషయం మనం చూడడం జరిగింది ప్రస్తుతం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే మాత్రం 2.5 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ అయినట్టుగా వాళ్ళు నివేదిక వాళ్ళు రూపొందించుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వెళ్ళి వివరాలు పొందపరచాలి, వివరాలు చెప్పాలని చెప్పినా కానీ దేవేందర్ రెడ్డి నుంచి సమాధానం రాకపోవడంతో ఇక అతనికి సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మాత్రం అక్కడ జరుగుతున్న రైతులతో ఒకవేళ సమావేశం అవుతారు. మరి కాసేపట్లో సమావేశమైనాక కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిజంగా సభ్యుల తీర్మానం ఏకీభవించాలి. ఆ ఏకీభవించకుండా కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం కూడా చెల్లదని చెప్తున్నారు. హైకోర్టులో ఉంది కనుక హైకోర్టు స్టే ఆర్డర్ను అనుసరించి చైర్మన్ గా కొనసాగిస్తున్నారు.
డీసీసీబీ డైరెక్టర్గా అదేవిధంగా చైర్మన్ 2 పదవులకు కూడా ఆయన అనర్హుడు అని చెప్పి ఈ రైతు సంఘాలకు సంబంధించిన రైతులంతా కూడా ఆరోపిస్తున్నారు. నిజంగానే చాలా సంవత్సరాల నుంచి అక్కడ కంటిన్యూ నడుస్తున్న కోనాపూర్ సొసైటీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోనాపూర్ సొసైటీ అంటే మంచి పేరు ఉన్నది. నిజంగా రైతులంతా అక్కడికి వెళ్ళి ఏ పంట వేయాలి, ఏ పంట కేక అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా సొసైటీలో కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు చేసుకుని ఆ రైతులను వాళ్ళందరికీ కూడా గైడ్లైన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి సొసైటీకి చైర్మన్ అయిన తర్వాత దేవేందర్ రెడ్డి 28 లక్షలున్న ఏదైతే నికర లాభం ఉన్న సొసైటీని 40 లక్షలకు పెంచానని చెప్తున్నారు. 40 లక్షలు పెంచవచ్చు, కానీ ఆ తర్వాత ఎన్నుకున్న 2.5 నుంచి 3 కోట్ల ప్రాడైనాయి. నిజంగా వచ్చిన లాభం అంతా చూపించలేకపోయారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నా కూడా వాళ్ళు కూర్చున్నబెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా వివరాలు పొందపరచిన అవసరం ఉంటుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళకపోవడం వల్లనే ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సభ్యులని చెప్పి మనకు కొంత సమాచారం అయితే వస్తుంది ప్రస్తుతం. ఇక ఇప్పుడు మాత్రమే మెదక్ ఎమ్మెల్యేగా మొన్నటి వరకు అయితే గతంలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మెదక్ పనిచేసిన దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే అడ్డుపెట్టుకుని ఆయన భర్త ఈ విధంగా వ్యవహరించారని చెప్పి రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడైతే కోనాపూర్ సొసైటీ మాత్రం రాష్ట్రంలోనే ముందంచెలో ఉన్న సొసైటీకి ఇప్పుడు మాత్రం అవినీతి మరకలు అంటే అవకాశాలు ఉన్నాయని చెప్పి అవినీతి పాల్పడుతున్నారని చెప్పి కూడా కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కానీ దిశగా దేవేందర్ రెడ్డి ముందుకు రాకపోవడం వల్ల కొంత చర్చానీయాంశమైన విషయం వాస్తవం చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా యొక్క బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా అతని మీద కొంత డీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేసిన దేవేందర్ రెడ్డి కానీ ఈ రోజు పార్టీ మారి ఆ విధంగా ముందుకు తీసుకొచ్చారని చెప్తున్నారు. గతంలో కూడా నిధుల అవకతవకలు పాల్పడ్డారు. ఆ విషయంలో పూర్తి వివరాలు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ గతంలో కోరినా కానీ ఇప్పటి వరకు సొసైటీలకు సంబంధించిన ముందెవరు రాకపోవడము, కోర్టు స్టే ఉందని చెప్పి తప్పించుకున్న విధం వల్ల ఈ యొక్క రైతులంతా కూడా కొంత సొసైటీ నష్టపోతుందని చెప్పి వాళ్ళు అంత సభ్యులు ముందుకొచ్చి దాదాపు రైతులు కోనాపూర్ సొసైటీకి సంబంధించిన రైతులంతా కూడా పెట్రోల్ పంపులో ఎవరి రోజు వచ్చిన వివరాలు పొందపరచాలని చెప్పి 3 సంవత్సరాల నుంచి అడిగినా కానీ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేకపోయారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యాయంతో పాటు ఎంత లాభం వస్తుంది, నష్టం ఉందా, లాభాలు ఉందా, నీకు సొసైటీ పేరు మీద కొన్ని చోట్ల కొనుగోలు చేశారు, గోదాం కట్టారు, ఆ గోదాం ఎవరికి లీజుకి ఇచ్చారు, ఎంత వస్తుందనే విషయాలు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారని చెప్పి కూడా రైతుల నుంచి వస్తున్న మాట మనకైతే తెలుస్తుంది. నిజంగా సభ్యులు చాలా సార్లు కూడా గతంలో రోడ్లెక్కి ధర్నా చేశారు. సొసైటీకి ఆ తీర్మానంగా వ్యవహరించకపోతే సభ్యులు తీసేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ విధంగా ముందుకెళ్ళిపోవడం వల్లే దేవేంద్ర రెడ్డిపై వేటుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.